హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కామాక్షిని. ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం కదా, సింపుల్గా చేసేసుకున్నానండి. ఇక చూపిస్తాను చూడండి. రోజువారు చేసుకున్నట్టే ఇంట్లోనూ చక్కగా దేవుళ్ళ దగ్గర దీపారాధన చేసేసుకున్నానండి. మొత్తం నేను పూజించే దేవుళ్ళండి ఫొటోస్ అండి. సింపుల్గా నేను వెండిది లక్ష్మీదేవిని, వినాయకుడు ఉంటే అక్కడ పెట్టేసుకుని దీపారాధన చేసేసి పూజ చేసేసుకున్నానండి. అలాగే అమ్మవారికి చీర తాంబూలం పెట్టుకున్నాను. ప్రసాదాలు చేశానండి. పులిహార, శరన్నం, కుడుములు, పాలు తణుకులు అన్నీ చేశానండి. టేస్ట్ చేస్తాను ఎలా ఉందండి. పులిహార ముందు టేస్ట్ చేస్తాను. నిమ్మకాయ పులిహార ట్రై చేశానండి ఫస్ట్ టైం. ఇప్పుడు ఎక్కువగా నేను చింతపండు పులిహార చేస్తాను, అయినా బాగానే వచ్చిందండి. శరణంలో కాస్త సేమియాలు ఇవన్నీ వేసి చేశానండి, బాగుంది. పాలు తణుకులు చేశానండి, అవి కూడా బాగా వచ్చినాయి. అవి ట్రై చేశాను, చాలా బాగా వచ్చినాయండి. తర్వాత కుడుములు చేశానండి. కొబ్బరికాయ తురిమేసి అది పాకం పట్టి మయ్యాన్ని పెట్టి తయారు చేశానండి, బెల్లం కుడుములు. అవి కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.